ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు ఎండోక్రైన్ హార్మోన్స్ సిగ్నలింగ్ పాత్వే. ఓకే, ఎండోక్రైన్ హార్మోన్ సిగ్నలింగ్ పాత్వే. ఓకే, దీంట్లో ఫస్ట్ మనం హైపోథాలమస్ నుంచి స్టార్ట్ పెడదాం. హైపోథాలమస్లో మనకు 4 హార్మోన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. CGGT. ఏంటి? CRH, GHRH, GNRH and TRH. Okay, these hormones are produced by hypothalamus. దీంట్లో ఈ ఫస్ట్ 2 హార్మోన్స్ ఆర్ త్రూ సైక్లిక్ AMP పాత్వే అండ్ ది సెకండ్ 2 హార్మోన్స్ ఆర్ త్రూ IP3 పాత్వే. ఓకే, నెక్స్ట్ పిట్యూటరీ వచ్చేసరికి మనకి యాంటీరియర్ పిట్యూటరీ అండ్ పోస్టీరియర్ పిట్యూటరీ ఉంటాయి. ఓకే, దీంట్లో యాంటీరియర్ పిట్యూటరీలో మనకి బేసోఫిల్స్ అండ్ అసిడోఫిల్స్ ఉంటాయి. ఓకే, బేసోఫిల్స్ అండ్ అసిడోఫిల్స్ ఉంటాయి. బేసోఫిల్స్ని ఫ్లాట్ పిగ్ అని గుర్తుపెట్టుకున్నాం. ఓకే, ఫ్లాట్ అంటే FSH, LH, ACTH అండ్ TSH. పిగ్ అంటే ప్రొలాక్టిన్ అండ్ గ్రోత్ హార్మోన్. ఓకే, దీస్ 2 హార్మోన్స్ ఆర్ అసిడోఫిల్స్ అండ్ దీస్ 4 హార్మోన్స్ ఆర్ బేసోఫిల్స్. దీని యాక్షన్ ఎలా ఉంటుందంటే త్రూ సైక్లిక్ AMP. దీని యాక్షన్ ఈజ్ టు నాన్ రిసెప్టార్ టైరోసిన్ కైనేస్ పాత్వే అంటే జాక్ స్టార్ట్ పాత్వే. ఓకే, జాక్ స్టార్ట్ పాత్వే. నెక్స్ట్ పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి మనకి 2 హార్మోన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీస్ ఆర్ ఆక్సిటోసిన్ అండ్ యాంటీడైరెటిక్ హార్మోన్. దీంట్లో యాంటీడైరెటిక్ హార్మోన్ యాక్ట్స్ త్రూ V1 and V2 receptors. Okay, this V1 and oxytocin both acts to IP3 pathway and this V2 acts through cyclic AMP pathway. Same with histamine. ఇప్పుడు హిస్టమైన్లో కూడా హిస్టమైన్ యాక్ట్స్ విత్ H1 and H2. H1 is through IP3 pathway and H2 is through cyclic AMP pathway. Okay, next third, థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్. ఓకే, థైరాయిడ్లో మనకి 2 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. ఒకటి ఫాలిక్యులర్ సెల్స్, ఇంకోటి పారాఫాలిక్యులర్ C cells. ఫాలిక్యులర్ సెల్స్ సెక్రీట్ T3 అండ్ T4. దీస్ ఆర్ థైరాయిడ్ హార్మోన్స్. పారాఫాలిక్యులర్ సెల్స్ సెక్రీట్ ఏంటిది? క్యాల్సిటోనిన్. పారాథైరాయిడ్ హార్మోన్స్ పారాథైరాయిడ్ గ్లాండ్లో మనకి చీఫ్ సెల్స్ ఉంటాయి. దీంట్లో మనకి చీఫ్ సెల్స్ ప్రొడ్యూస్ పారాథైరాయిడ్ హార్మోన్ PTH, క్యాల్సిటోనిన్, T3 and T4. ఓకే, దీస్ 2 హార్మోన్స్ యాక్ట్ త్రూ సైక్లిక్ AMP and these hormones act through intracellular receptor. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఫోర్త్ హార్ట్. ఓకే, హార్ట్లో ఏట్రియా ఉంటుంది, నెక్స్ట్ వెంట్రికల్ ఉంటుంది. ఏట్రియా నుంచి ANP, వెంట్రికల్ నుంచి BNP. అండ్ దీన్ని ఈజీ గుర్తుపెట్టుకోవాలంటే నేను బ్యాన్ అని గుర్తుపెట్టుకున్నాను. B వచ్చేసరికి BNP, A వచ్చేసరికి ANP, N వచ్చేసరికి నైట్రిక్ ఆక్సైడ్. ఆల్ దీస్ 3 యాక్ట్ త్రూ సైక్లిక్ GMP. ఓకే, this is most important, cyclic GMP. brain natriuretic peptide, atrial natriuretic peptide are through cyclic GMP activate అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ప్యాంక్రియాస్ వచ్చేసరికి మనకి ఇన్సులిన్ అండ్ గ్లూకోగాన్. ఓకే, ఇన్సులిన్ అనేది ఇట్ ఈస్ ఎ గ్రోత్ ఫ్యాక్టర్. ఓకే, ఇన్సులిన్ ఈజ్ ఎ గ్రోత్ ఫ్యాక్టర్, దేర్ ఫార్ ఇట్ ఈస్ టైరోసిన్ కైనేస్ రిసెప్టర్ టైరోసిన్ కైనేస్ నుంచి దీని యాక్టివిటీ ఉంటుంది. గ్లూకోగాన్ వచ్చేసరికి సైక్లిక్ AMP. ఓకే, నెక్స్ట్ ఫాలోడ్ బై సిక్స్త్లో ఆల్ గ్రోత్ ఫ్యాక్టర్స్. ఓకే, ఆల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఆర్ MAP kinase pathway or tyrosine kinase pathway. MAP kinase or tyrosine kinase pathway. All growth factors
ఇంక్లూడింగ్ ఇన్సులిన్, ఆల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడింగ్ ఇన్సులిన్. నెక్స్ట్ 7th దగ్గరికి వచ్చేసరికి బ్లడ్. ఓకే, హిమటాలజీ దాంట్లో మనకి ఓకే మనకి ఎరిథ్రోసైట్స్ అనేటి నుంచి ఆర్బీసీ వస్తాయి, డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్. ఓకే, దీనికి థ్రాంబోపాయిటిన్ కావాలి, ఆర్బీసీ రావడానికి ఎరిథ్రోపాయిటిన్ కావాలి, డబ్ల్యూబీసీ దీంట్లో న్యూట్రోఫిల్స్, మెయిన్లీ న్యూట్రోఫిల్స్ రావాలంటే మనకి జీసీఎస్ఎఫ్. ఓకే, జీసీఎస్ఎఫ్ అనేది గ్రాన్యులోసైట్ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్, జీసీఎస్ఎఫ్ అని అంటారు. ఓకే, ఇవన్నీ ఎరిథ్రోపాయిటిన్, granulocyte colony stimulating factor and thrombopoietin, all these are non receptor tyrosine kinase pathway అంటే JAK-STAT pathway. erythropoietin, thrombopoietin, granulocyte colony stimulating factor are acting through non receptor tyrosine kinase pathway or JAK-STAT pathway. Next followed by a number ఎంత 8th దగ్గరకు వచ్చేసరికి మనకి ఆల్ 2 అంటే ఇప్పుడు ఇవి 2 థైరాయిడ్, నెక్స్ట్ కిడ్నీ, దాని మీద అడ్రినల్స్. ఓకే, ఇక్కడ ఓవరీస్ అండ్ ఇక్కడ టెస్టిస్. ఓకే, టెస్టిస్, ఓవరీస్, కిడ్నీస్, అడ్రినల్ అండ్ థైరాయిడ్. ఓకే, ఆల్ పేర్డ్ స్ట్రక్చర్స్ ఇక్కడ రాశాను. నెక్స్ట్ థైరాయిడ్ నుంచి T3, T4, అడ్రినల్ నుంచి కార్టిసాల్, కిడ్నీ నుంచి ఆల్డోస్టిరాన్ అండ్ విటమిన్ డి, ఓవరీ నుంచి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్, టెస్టిస్ నుంచి టెస్టోస్టిరాన్. ఓకే, ఆల్ దీస్ హార్మోన్స్ యాక్ట్ త్రూ ఇంట్రా సెల్యులార్ రిసెప్టర్స్. ఓకే, ఇంకోటి 7th and 9th, angiotensin 2 and gastrin. Okay, angiotensin 2 and gastrin acts through IP3 receptors. Okay, this is the summary. Once again we will read about the topics. First ఏంటిదంటే హైపోథలామస్లో CRH and GHRH are through CAMP. నెక్స్ట్ GnRH and TRH are through IP3 pathway. పిట్యూటరీలో మనకి యాంటీరియర్ పిట్యూటరీ, పోస్టీరియర్ పిట్యూటరీ. యాంటీరియర్ పిట్యూటరీలో బేసోఫిల్స్ అండ్ అస్టోఫిల్స్ ఉంటాయి. దీన్ని ఫ్లాట్ పిగ్ అనే నిమోనిక్తో గుర్తుపెట్టుకున్నాను. FSH, LH, ACTH అండ్ TSH ఆర్ త్రూ సైక్లిక్ AMP. పిగ్ అంటే ప్రొలాక్టిన్ అండ్ గ్రోత్ హార్మోన్ ఆర్ త్రూ నాన్ రిసెప్టర్ టైరోసిన్ కైనస్ పాత్వే, JAK-STAT పాత్వే అంటారు. నెక్స్ట్ పోస్టీరియర్ పిట్యూటరీలో ఆక్సిటోసిన్ అండ్ ADH, ఇవి త్రూ V1 రిసెప్టర్స్ IP3 పాత్వే, త్రూ V2 రిసెప్టర్స్ ఇటు సైక్లిక్ AMP పాత్వే. అండ్ హిస్టమైన్ వచ్చేసరికి సేమ్ యాజ్ ADH. H1 వచ్చేసరికి IP3 పాత్వే, H2 వచ్చేసరికి సైక్లిక్ AMP పాత్వే. నెక్స్ట్ థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్, ఇక్కడ ఫాలిక్యులర్ సెల్స్, పారాఫాలిక్యులర్ సెల్స్ అండ్ చీజ్ సెల్స్ ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్స్ యాక్ట్ త్రూ ఇంట్రాసెల్యులర్ రిసెప్టర్స్, పారాఫాలిక్యులర్ చీజ్ సెల్స్ నుంచి కాల్సిటోనిన్ అండ్ PTH, ఇవి త్రూ సైక్లిక్ AMP పాత్వే. హార్ట్లో ANP, BNP అండ్ నైట్రిక్ ఆక్సైడ్ యాక్ట్స్ త్రూ సైక్లిక్ GMP పాత్వే. ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ అండ్ గ్రోత్ హార్మోన్, ఇన్సులిన్ అండ్ గ్లూకగాన్ యాక్ట్ త్రూ సైక్లిక్ AMP and insulin act through tyrosine kinase. All growth factors and insulin act through tyrosine kinase pathway. Okay, నెక్స్ట్ బ్లడ్ ప్రొడక్షన్ అంటే ఆర్బీసీ కానీ, ప్లేట్లెట్స్ కానీ, డబ్ల్యూబీసీలో న్యూట్రోఫిల్స్ కానీ ఇవన్నీ ప్రొడ్యూస్ అవ్వాలంటే మనకి థ్రాంబోపాయిటిన్, ఎరిథ్రోపాయిటిన్ అండ్ గ్రాన్యులోసైట్ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ GCSF, వీటికి యాక్ట్ త్రూ JAK-STAT పాత్వే ఆర్ నాన్ రిసెప్టర్ టైరోసిన్ కైనస్ పాత్వే. నెక్స్ట్ ఆల్ పేర్డ్ హార్మోన్స్, థైరాయిడ్ నుంచి T3, T4, అడ్రినల్ నుంచి కార్టిసాల్, కిడ్నీ నుంచి ఆల్డోస్టిరాన్, విటమిన్ డి, ఓవరీ నుంచి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్, టెస్టిస్ నుంచి టెస్టోస్టెరాన్, ఆల్ యాక్ట్ త్రూ ఇంట్రాసెల్యులార్ రిసెప్టర్స్. ఓకే, నెక్స్ట్ angiotensin 2 and gastrin act through IP3 receptor pathway. Thank you for